జమిలీ ఎన్నికల మీద చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళ సొంత అభిప్రాయాలు చెబుతున్నప్పటికీ అంటే జమిలీ ఎన్నికలంటే అందరికీ తెలిసిన విషయమే. ఒకే దేశం, ఒకే ఎన్నికలు. ఇటు అసెంబ్లీలకు కానీ, అటు పార్లమెంట్‌కి గాని ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా డబ్బుతో పాటు సిబ్బంది యొక్క శ్రమ, అలాగే వాళ్ళ యొక్క విధులు, ఒక రాజకీయ నిర్ణయం గాని, ఒక విధానపరమైన నిర్ణయం గాని తీసుకోవాలంటే రాజకీయాలకు అతీతంగా తీసుకోవడానికి వీలుంటుంది. ప్రతి నెల లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు రావడం ద్వారా రాజకీయపరమైన నిర్ణయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రజలకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు రాజకీయాలతో ముడిపడి జరుగుతున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికొస్తే ఆ రాష్ట్ర ప్రజలను మెప్పించడానికి గానీ, లేకపోతే ఇతరత్రా రాజకీయంగా వాళ్ళకి వరాలు ఇవ్వడానికి కానీ కొన్ని రాజకీయ పార్టీలకు ఇదే సరిపోతోంది. 5 సంవత్సరాలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయం ముందుకు వెళ్ళడం లేదు అని దీనికి సంబంధించి ఒకే దేశం, ఒకే ఎన్నికలు ఉంటే కనుక ప్రతి విధానపరమైన నిర్ణయం ఎన్నికలప్పుడు హడావుడి అక్కడితో అయిపోతుంది. తర్వాత పాలన వైపు పూర్తి స్థాయిలో మొగ్గు చూపాలి. మొగ్గు చూపితేనే దేశం ముందుకు వెళ్తుంది అన్న ఒక గొప్ప లక్ష్యంతో అయితే బీజేపీ ఈ జమిలీ ఎన్నికలకు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం లేదు. చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు, ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే కనుక ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర శాసనసభ రద్దయితే వెంటనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి కదా! అప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్య పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది కదా! ఇది ఎంతవరకు ముందుకు వెళ్తుంది? ఒక్క అసెంబ్లీ అంటే మొత్తం 28 రాష్ట్రాల్లో ఒక్క అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలొచ్చినా సరే ఈ స్ఫూర్తి దెబ్బతింటుంది కదా అని అడిగారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన కీలకమైన విషయం ఇదే. కీలకమైన విషయం అంటే దీని మీద చాలా చర్చలు జరిగిన తర్వాత రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఈ విషయంలోనే కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రాథమికంగా ఎవరికైనా వచ్చే డౌట్ ఇదే కాబట్టి ఒక పార్లమెంటుకు సంబంధించి ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఆ తేదీని మాత్రమే ప్రాతిపదికగా అపాయింట్మెంట్ డేగా తీసుకుంటారు. అక్కడి నుంచి మాత్రమే శాసనసభకు సంబంధించిన పాలన కూడా మొదలవుతుంది. అంటే ఒకేసారి అసెంబ్లీకి, లోక్సభకి ఎన్నికలు జరిగిన పక్షంలో అసెంబ్లీకి సంబంధించిన అపాయింట్మెంట్ డేని కాకుండా లోక్సభకు సంబంధించిన అపాయింట్మెంట్ డేను ఇటు లోక్సభకి, అటు శాసనసభకి అపాయింట్మెంట్ డేగా తీసుకుంటారు. ఒకవేళ ఏ రాష్ట్రంలో అయినా శాసనసభ ఒకవేళ రద్దయిన పక్షంలో, లేకపోతే మధ్యంతర ఎన్నికలు వచ్చిన పక్షంలో 5 సంవత్సరాలకు సంబంధించి 2 సంవత్సరాలకు మధ్యంతర ఎన్నికలు వస్తే ఆ 3 సంవత్సరాలకు సంబంధించిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభ యొక్క అపాయింట్మెంట్ డే ఎప్పుడుందో దాన్ని మాత్రమే 5 సంవత్సరాలకి లెక్క పెట్టబోతున్నారు. అంటే రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా మధ్యంతర ఎన్నికలు కానీ ఆ రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, ఇప్పుడు ఒక సంవత్సరం ముందు కానీ, ఒక 2 సంవత్సరాల ముందు కానీ ప్రభుత్వం పడిపోతే మళ్ళీ 5 ఏళ్లకు మధ్యంతర ఎన్నికలు ఉండవు. ఆ 2 ఏళ్లకు సంబంధించి మాత్రమే ఎన్నికలు ఉంటాయి. మళ్ళీ లోక్సభ అపాయింట్మెంట్ డేకి మళ్ళీ ఎన్నికలు వస్తాయి అన్నమాట. అంటే దీన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే రామ్‌నాథ్ కోవింద్ కీలకమైన కమిటీ సిఫార్సు చేసింది. ఇలా పెడితేనే అవుతుంది, ఇలా పెడితేనే ముందుకు వెళ్ళగలం. అంతేగాని ఇష్టానుసారం అపాయింట్మెంట్ డేలను లోక్సభకు ఒక అపాయింట్మెంట్ డే, శాసనసభకు అపాయింట్మెంట్ డే ఉంటే, అపాయింట్మెంట్ డే అంటే పాలన మొదలు పెట్టే రోజున అపాయింట్మెంట్ డే అంటారు. సో అలా ఉంటే కనుక దీనిలో ముందుకు వెళ్ళలేం. ఎట్టి పరిస్థితుల్లో లోక్సభ యొక్క అపాయింట్మెంట్ డేని మనం బలంగా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలం. అప్పుడే జమిలీ ఎన్నికలు సజావుగా సాగుతాయి. 1951 నుంచి మళ్ళీ 61 వరకు జరిగిన జమిలీ ఎన్నికలు తరహాలోనే మళ్ళీ బ్రేక్ అవ్వడం అనేది ఉండదు. ఈ కీలకమైన ప్రతిపాదనను చేసింది. దీనికి సంబంధిించి పూర్తి స్థాయిలో ఒక చట్టం చేయబోతున్నారు. చట్టం చేయడానికి ముందుగా 6 రాజ్యాంగ సవరణలు అయితే చేయాల్సి ఉంటుంది. 6 రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఇటు లోక్సభ కానీ, అటు రాజ్యసభ కానీ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ లోక్సభలో తగినంత బలం ఎన్డీఏ కూటమికి లేదు. మరి ఎలాంటి చర్చలు జరుపుతారు ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. రాజ్యసభలో కూడా తగినంత బలం లేదు. వ్యతిరేకించే పార్టీల్లో వాళ్ళని ఎలా ఒప్పించగలుగుతారు ఏంటి, ఈ 2 బిల్లుల్ని అలాగే రాజ్యాంగ సవరణను 6 చేయాల్సి ఉంది. ఇటు శాసనసభలకు సంబంధించిన పదవీ కాలం మీద, ఇలాగే రాష్ట్రపతికి సంబంధించిన ఆర్డినెన్స్ల మీద మొత్తం 6 చేయాల్సి ఉంటుంది. 6 రాజ్యాంగ సవరణల నుంచి ఆ సభ ఆమోదం తెలిపి ఈ ప్రాసెస్ అయితే ఇప్పుడు మొదలైందని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపడం అంటే పూర్తిస్థాయి ఈ ప్రాసెస్ అయితే మొదలైంది. నేను ఈ వీడియో చేయడానికి కారణం అంటే రామ్‌నాథ్ కోవింద్ కీలకమైన ఈ ప్రకటన, చాలా మందికి డౌట్ ఉండే ప్రకటన. అపాయింట్మెంట్ డే ఎలా వస్తుంది, మధ్యలో శాసనసభ రద్దయితే పరిస్థితి ఏమిటి అన్న దాని మీద చాలా మందికి సందేహాలు ఉన్నాయి జమిలీ ఎన్నికల మీద. సో దీన్ని క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే జమిలీ ఎన్నికల మీద పూర్తి స్థాయి వీడియో కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని మీద అయితే జమిలీ ఎన్నికల మీద పూర్తి స్థాయి వీడియో చేయగలను. థ్యాంక్ యూ.